అమరావతి వెంకటపాలెంలో టీటీడీ నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 260 కోట్ల నిధులతో 2 దశల్లో ఆలయ పనులు పూర్తి చేయనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజా గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్లకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు చేయనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా, గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, రాజీవరెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మూరారులో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ స్థాన సతీష్ బాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుసుకుని పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలు పంచుతూ ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కుర్తి గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం వల్ల 780 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు ఎమ్మెల్యే. నెల్లూరులో 100 కోట్ల విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి విడిపించామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 29 పార్కులను ప్రజలకు అంకితం ఇవ్వడం ఆనందాన్నిస్తుందని, తొలి దశలో 7 కోట్లతో పార్కులకు ప్రహరీ నిర్మిస్తున్నామని తెలిపారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. జరీబు, మెట్ట భూముల అంశం, గ్రామ కంటాలు, అసైన్డ్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం హసనాబాద్ తండాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 200 లీటర్ల బెల్లం ఓట ధ్వంసం చేసి 2 పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దఫాలుగా జరుగుతాయని కలెక్టర్ దివాకర్ తెలిపారు. మొదటి విడత 3 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి జీఎం కార్యాలయం వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగచ్చి ప్రోలు గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ పునఃప్రారంభించారు. గ్రామంలో మున్నేరు ఏటి ఒడ్డున గల ఎత్తిపోతల పథకం గత సంవత్సరం సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. పథకంలో ఉన్న మోటార్లు పూర్తిగా పాడవడంతో రైతులకు నీటిపారుదల సమస్యలు ఎదురయ్యాయి. ప్రభుత్వం అత్యవసరంగా 12 లక్షల నిధులతో పాడైన సామాగ్రిని మరమ్మతు చేసి ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ నేత చివిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగింది. ఈ ఘటనలో తల్లి జయమ్మ మృతి చెందగా తండ్రి సహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సహదేవరెడ్డిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికెపల్లిలో విషాదం జరిగింది. అదృశ్యమైన 4 ఏళ్ల బాలుడి కథ విషాదంతమైంది. గ్రామానికి చెందిన బాలుడు హర్షవర్ధన్ కనిపించకుండా పోయాడంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శవమై కనిపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని 2 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా దిమ్మెలను కూల్చివేశారు. దండు మల్కాపురం, తుఫరాన్పేటలో అర్ధరాత్రి 2 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా దిమ్మెలను కొందరు వ్యక్తులు కూల్చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గత 5 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ నెల 22న చెట్లు నరుకుతూ మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య మృతి చెందాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని నంబాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ బావిలో 6 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. 2 రోజుల క్రితం బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం బావిలో లభ్యమైంది. బాలికను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం 2 ప్రాణాలు బలి తీసుకుంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని తప్పించే క్రమంలో బైక్ పై వెళ్తున్న 2 డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాకూబ్ వెంకటరెడ్డిగా గుర్తించారు.
హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీలో లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి వ్యవహారంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కడితే సరి, లేకుంటే కరెంటు కట్ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని మండిపడ్డారు. ఫ్రీ కరెంట్ రాకుంటే సీఎంని అడుక్కో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. అయ్యప్ప స్వామికి నిత్య పూజ కార్యక్రమాలతో ప్రారంభమై ప్రత్యేక పూజలు, ఉత్సవమూర్తుల ఊరేగింపుతో ముగిశాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు మాతృ వియోగం కలగడంతో పలువురు రాజకీయ నేతలు ఆయన్ను పరామర్శించారు. కడప జిల్లా పోట్లదుర్తి గ్రామంలో ఎంపీ రమేష్ తల్లి రత్నమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, పత్తిపట్టి పుల్లారావు సహా పలువురు నివాళులర్పించారు. తిరుమల ఆర్బీ సెంటర్ వద్ద యువకుడు బ్లేడ్తో హల్చల్ చేశాడు. బ్లేడ్తో కాళ్ళు, కడుపుపై గాయాలు చేసుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా గొంతు కోసుకుని కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆ యువకుడిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. స్టీల్ యాజమాన్యం ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని సర్క్యులర్ విడుదల చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను ఇబ్బంది పెట్టేలా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదానినొకటి ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కడప జిల్లా కొండాపురం మండలంలో టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పర్యటించారు. బెడదూరు, బురుజుపల్లి గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 పథకంలో భాగంగా రైతులకు పెద్దపీట వేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండల బస్టాండ్ ఆవరణంలో సిపిఐ నాయకులు ధర్నా చేశారు. ధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఎర్రపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గత రాత్రి బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కనకయ్య అనే యువకుడు మృతి చెందగా జగదీష్ అనే మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితుని బర్త్డే పార్టీలో పాల్గొని రాజంపేట నుంచి నందలూరుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు రామచంద్రాపురం గ్రామ సర్పంచి సాయి కుమార్ శేఖర్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. షష్ఠి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెముని కాలనీ దగ్గర జాతీయ రహదారి 167పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్ వాహనం, స్టీల్ కంటైనర్ల వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు స్టీల్ కంటైనర్ వాహన డ్రైవర్ను అద్దాలు పగలగొట్టి బయటకు తీశారు. దీంతో ఆ డ్రైవర్కు ప్రాణాపాయం తప్పినట్టయింది. 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏటీయు మండల కన్వీనర్ చిన్నా పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి కేవలం 4 లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల దుర్గమ్మ ఆలయంలో చోరీ చోటు చేసుకుంది. దొంగలు సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ముఖాలకు టవల్ చేతులు కట్టుకొని ధరించి వేలి ముద్రలు కూడా పడకుండా అమ్మవారి మెడలోని 50 తులాల వెండి, 6 గ్రాముల బంగారం, హుండీలోని నగదు అపహరించారు. ములుగు జిల్లా వెంకటాపురంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి 18 మెట్లను పూలమాలలతో అలంకరించి గణపతి పూజ, కలశం పూజలు నిర్వహించి స్వామికి 18 రకాలతో అభిషేకం చేశారు. దీంతో అయ్యప్ప స్వామి భజన పాటలు, అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.